ఉగ్రవాద భావజాలం దయచేసి ఎవరిలోనూ పెట్టుకోవద్దు. నేను మరలా చెప్తున్నాను, దయచేసి ఎవరిలోనూ ఉగ్రవాద భావజాలం పెట్టుకోకండి. మనుషుల్ని మనుషులుగానే చూడండి, దేవుని పిల్లలుగా చూడండి. వాళ్ళు సత్యంలోనికి రావాలన్న మంచి మనసుతో చూడండి. అందరూ బాగుండాలని కోరుకోండి. మొదట మనం భారతీయులం, తర్వాత మనకు ఊహ తెలిసిన తర్వాత మనకు నచ్చిన మతాన్ని మనం ఎంచుకుంటున్నాం. అవునా? పుట్టుకతోనే మనకి ఏ పౌరసత్వం వచ్చింది? లోక సంబంధంగా భారతీయ పౌరసత్వం వచ్చింది. సో కాబట్టి జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం, వందే మాత్రం పాడుతున్నాం, జనగణమన పాడుతున్నాం, అందరితో కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జ్ఞానము కలిగి వివేకము కలిగి అందరినీ గౌరవిస్తూ మీ విశ్వాసంలో మీరు కొనసాగండి. వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఒక్కవేళ ఎవరైనా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుందాం. లేదా ఏ వ్యక్తి అయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి వరకు మాత్రమే తప్పు పడుతూ బుద్ధి చెప్పాలి. అంతే తప్ప ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని అంతటినీ మనం అనడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళు కారు. చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు.